నమస్కారం సార్. వినపడుతుందా? మాడభూషి సాహిత్య కళా పరిషత్ చెన్నై వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సాహిత్యంతో నా సహవాసం ప్రసిద్ధ సాహిత్యకారుల ఆత్మకథనం కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ మూర్తులకు, పెద్దలకు, గురువులకు అందరికీ మరోమారు స్వాగతం మరియు నమస్కారాలు. ఇప్పుడు సాహిత్య ప్రస్థానాన్ని మనతో పంచుకోవడానికి విచ్చేసిన వారు కవి, రచయిత, సంపాదకులు, తెలుగు సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచారి గారు వరంగల్ జిల్లా చిన్న కోర్పోలు గ్రామంలో శ్రీమతి అలివేలు మంగతాయారు శ్రీ రంగాచార్య దంపతులకు 25/9/1961 జన్మించారు. వీరి విద్యాభ్యాసం మేడపల్లి, కానాపురం, బుద్ధరావుపేట, గార్ల, నర్సంపేట, హైదరాబాద్ లో కొనసాగింది. వీరు ఎంఎస్సి అగ్రికల్చర్ వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులు. వీరు ఎంఎస్సి చదివినప్పటికీ తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువతో తెలుగులో ఎన్నో కవితలను వెలువరించారు. వీరు 1974లో కానాపురం హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడే తొలి కవితను రాశారు. తొలి కవిత 1978 అక్టోబర్లో ఓరుగల్లు పత్రికలో అచ్చయింది. వీరి కవితా సంపుటాలు జీవన వీచిక 1987, ప్రవాహం 1992, ముఖాముఖం 1995, వేళ్ళు మాట్లాడే వేళ 1999, ఆట 2001, నాగటి చాళ్ళు 2004, నేలగంధం 2009, పొలం గొంతుక 2013, పత్రహరితం 2016, ధాన్యం గింజలు 2019, బాలల కోసం బాటసారి పదాలు 2020, అలాగే ఇష్టకావ్యం 2012లో విమర్శన గ్రంథాన్ని వెలువరించారు. అంతేకాకుండా సెన్స్ ఆఫ్ ద సాయిల్ 2016లో ఆంగ్లంలో కవితా సంపుటిని రచించారు. గ్రీన్స్ ఫింగర్స్ అండ్ అదర్ పోయమ్స్ 2010 వీరి కవితా సంపుటిని శ్రీ దేశెట్టి కేశవరావు గారు అనువదించారు. అంతేకాకుండా 2004 నుండి 2014 వరకు కవితా సంపాదకత్వం వహించారు. అలాగే 2015 నుండి 2019 వరకు వెలువడిన కవిత్వం సంకలనాలకు సహ సంపాదకత్వం కూడా వహించారు. వీరు పలు కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితలను వినిపించారు. అలాగే పలు కార్యక్రమాలలో పాల్గొని ఉపన్యాసాలను కూడా ఇచ్చారు. 2010లో గువహతిలో జరిగిన కవి సమ్మేళన కార్యక్రమంలో తెలుగుకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే అస్సాం రాష్ట్రంలో ఆకాశవాణిలో నిర్వహించిన సర్వభాషా కవి సమ్మేళనంలో కూడా పాల్గొన్నారు. సాహిత్య పర్యటనలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాలైన అమెరికాకు తానా వారి ఆహ్వానం మేరకు 2015లో జూలైలో వెళ్లారు. 2014లో ప్రారంభించిన నిర్మాణం అనే కార్యక్రమం ద్వారా పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు జీవిత వికాసం గురించి ఉపన్యాసాలను కూడా ఇచ్చారు. వీరి ఆత్మకథ కవి సంగమం సామాజిక మాధ్యమం ద్వారా ప్రతి ఆదివారం నా ఆత్మకథ కవిత్వ దర్శనం పేరిట అచ్చవుతూ ఉంది. వీరు సాహిత్యానికి చేసిన సేవకు గాను పలు సంస్థల నుండి పలు అవార్డులను, పురస్కారాలను అందుకున్నారు. గరికపాటి సాహిత్య పురస్కారం, సినారే కవితా పురస్కారం, సాహితీ గౌతమి కరీంనగర్, ఆంధ్రీ కురిట పురస్కారం మరియు ఉమ్మడి శెట్టి కవితా పురస్కారం, ప్రీవర్స్ ప్రింట్ అవార్డు, ఫోక్స్ ఆర్ట్స్ అకాడమీ వారు అవార్డు మరియు కామిశెట్టి కవితా పురస్కారం, తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి మరియు సాహిత్య పురస్కారం, గాడేపల్లి కుక్కటేశ్వరరావు స్మారక సాహిత్య పురస్కారం, విశ్వకళాపీఠం స్నేహనిధి పురస్కారం, సహృదయ సాహిత్య పురస్కారం, విమల శాంతి పురస్కారం, నాగభైరవ అవార్డు, కవితారమ్మ పురస్కారం, శ్రీశ్రీ పురస్కారం, సి నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారం మరియు ప్రజాకవి కాళోజీ స్మారక పురస్కారం వంటివి ఎన్నో పలు అవార్డులు, పురస్కారాలు వీరిని వరించాయి. వీరిని పరిచయం చేసే అవకాశం కల్పించినటువంటి గురువులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్య గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. శ్రీనివాసాచార్య ఇప్పుడు వినిపిస్తుందా సంపత్ కుమార్ గారు? వినిపిస్తాను సార్, మాట్లాడండి సార్. నమస్కారం మాడభూషి సంపత్ కుమార్ గారు. ఈరోజు ఈ సాయంత్రం సాహిత్యంతో సహవాసం అనే అంశం మీద నన్ను మాట్లాడమని ఆహ్వానించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా మాట స్పష్టంగానే ఉంది కదా? ఉంది సార్, ఉంది సార్, ఉంది. నిజానికి ఒక కవి రచయిత యొక్క ప్రస్థానాన్ని తెలియజేయాలి, దాన్ని ఒక కార్యక్రమంగా రూపొందించాలి అన్న మీ ఆలోచనను నేను అభినందిస్తున్నాను.
ఇది ఎన్నో రకాలుగా యువ కవులకు, రచయితలకు ఉపయోగకారి అవుతుందని, అంతేకాకుండా ఆయా కవులు, రచయితలు కూడా తమ జీవితాన్ని మరొకసారి సమీక్షించుకోవడానికి ఒక సందర్భంగా మారుతుందని నేను భావిస్తున్నాను. కనుకనే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమైందని, ప్రయోజనకరమైందని, కళాత్మకమైందని భావిస్తూ మాడభూషి సంపత్ కుమార్ గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజానికి ఏ కవి, ఏ రచయిత సాహిత్య ప్రస్థానమైన సుదీర్ఘంగానే ఉంటుందది. అయితే ప్రతిరోజు, ప్రతి క్షణము సాహిత్యపరమైంది కాకపోయినప్పటికీ కూడా స్థూలంగా కొన్ని దశాబ్దాల పాటు సాహిత్యంతోనే సహవాసం చేసినప్పుడు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఎన్నో సృజనలు ఉంటాయి, ఒక సాహిత్య వ్యక్తిత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వాటన్నిటి గురించి సాహిత్యంతో నా సహవాసం గురించి ఇవాళ నేను ముచ్చటించడానికి నాకు ఇవాళ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలుపుతూ, ఈ వేదిక మీద వినడానికి నిజానికి విజ్ఞులు ఎంతో మంది ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వారందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి ఈ సందర్భం నాకు చాలా సంతోషకరమైంది. ఎందుకంటే నిన్నటి రోజే, అంటే 25 సెప్టెంబర్, నిన్నటి రోజు నాకు 60 ఏళ్ళు నిండాయి. ఈ రోజు నీతో ముచ్చటిస్తున్నానంటే ఈ 60 ఏళ్ల నా ప్రస్థానాన్ని మళ్ళీ సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం. సో ఈ 60 ఏళ్ల ప్రస్థానం లోపట సాహిత్య సందర్భాల్ని మీతోని ముచ్చటించడానికి ప్రయత్నం చేస్తా. 1961 ప్లవనామ సంవత్సరంలో నేను వరంగల్ జిల్లాలో జన్మించాను. మా నాయనగారు చాలా కాలం వ్యవసాయం చేశారు. వ్యవసాయంలో చాలా కోల్పోయారు, చాలా నష్టపోయారు. ఆయన అట్లా నష్టపోయి చాలా వయసు చాలా మీరిన తర్వాతనే ఉపాధ్యాయులయ్యారు. ఆయన ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆయనతో పాటు నేను అనేక ఊళ్ళు తిరగడం అయింది నా బాల్యంలో. నేను 10వ తరగతి పూర్తి చేసేసరికి 5-6 పాఠశాలలు తిరిగాను. ఈ 5-6 పాఠశాలలు తిరగడం అనేది నాకు మేలు చేసింది, వ్యక్తిగానే కాకుండా సాహిత్య జీవితంలో కూడా. అంటే కదలిక అనేది ఏదైతే ఉంటుందో అది సాహిత్యానికి చాలా ప్రాథమికమైన మూలకమని నాకు అర్థమైంది. ఒక చోట స్థిరంగా ఉండి ఆ ప్రాంతాన్ని మాత్రమే పరిశీలించిన దానికంటే పలు ప్రాంతాలని దర్శించడం, పలు ప్రాంతాల ప్రజల సంస్కృతిని దర్శించడం, పలు ప్రాంతాల ప్రజల యొక్క ఆచార వ్యవహారాలను దర్శించడం ద్వారా మన చూపు విస్తారం కావడానికి వీలుంది. అందుకే నాకు 15 ఏళ్ళు వచ్చేసరికే నేను 6-7 గ్రామాలని దర్శించాను. అది నాకు నా సాహిత్య జీవితానికి ఎంతో మేలు చేసింది. 1974 సంవత్సరం నా సాహిత్య జీవితానికి సంబంధించినంత వరకు కొండ గుర్తని చెప్పాలి. ఆ సంవత్సరం అంటే నాకు అప్పుడు 13 ఏళ్ళు. మాకు ఒక తెలుగు ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన పేరు తేలు లక్ష్మీనారాయణ. ఆయన ఇప్పటికీ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నారు ఆయన ఇప్పుడు. ఆయనకు సాహిత్యం పట్ల, కళల పట్ల గొప్ప ప్రేమ ఉండేది. ఆయనకు ప్రేమ ఉండడమే కాకుండా అది మా మీద కూడా ప్రసరింపజేశారు. అందుకే నేను 8వ తరగతిలో ఉండగా ఆయన ఉపాధ్యాయుడు మా చేత కవిత్వం రాయించాడు. నేను తొలి దశలో కొన్ని ద్విపదలు, కొన్ని తేటగీతులు, ఆట వెలుదులు ఇవన్నీ ఆయన రాయించారు. కానీ ఆయన ప్రధానమైన రచన వచన కవిత్వము, గేయం అన్నమాట. అందుకే నేను ఆయన అభిరుచి మేరకు నేను కూడా ఎక్కువ వచన కవిత్వం మీద ధ్యాస పెట్టా. మా నాన్నగారు అప్పటికే సులక్షణ సారంలోని పద్యాలన్నీ కూడా నా చేత కంఠస్థం చేయించారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పటికి కూడా. ఆ పద్యాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అట్లా లక్ష్మీనారాయణ గారని ఉపాధ్యాయుడి వల్ల నేను కవిగా నా జీవితాన్ని 13వ ఏట ప్రారంభించాను. అదే సంవత్సరము మా బావగారు నాకు ఒక పుస్తకాన్ని బహుకరించారు. దాని పేరు అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆ పుస్తకం వచ్చి అప్పటికే 1 సంవత్సరము 2 సంవత్సరాలు అయింది అంతే. నేను చదివిన మొదటి కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రి.
అయితే అది నాకు ఆ దశలో 8వ తరగతి చదివేటప్పుడు ఏ మేరకు అర్థమైందో నాకు తెలియదు కానీ అక్కడక్కడ మాటలు నాకు బాగా ఆకట్టుకున్నాయి ఆ దశలోనే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అంటుండే. నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఆ వాక్యం ఒక అల్లిక. సో ఇట్లాంటి పంక్తుల వల్ల నేను అమృతం కురిసిన రాత్రికి దగ్గరయ్యా. తిలక్ దగ్గరయ్యాను 13వ ఏట. అదే సంవత్సరము మా స్కూల్లో మా లక్ష్మీనారాయణ గారు కవితల పోటీ పెట్టారు. నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఆయన చేసిన పని ఏంటంటే స్కూల్ డే రోజు మనకు తెలుసు పల్లెటూళ్ళల్లో ఆ రోజులలో నేను మాట్లాడుతుంది ఒక దాదాపు 50 ఏళ్ల క్రితం. స్కూల్ డే జరుగుతుందంటే రాత్రిపూట జరిగేది. ఊళ్ళో ఉన్న జనమంతా వచ్చేవాడు చూడ్డానికి. అట్లాంటి ఒక పెద్ద వేదిక మీద వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగా మేము ఏ కవితలకైతే మనకు బహుమతి వచ్చిందో వాటిని మమ్మల్ని చదివే అవకాశం మా లక్ష్మీనారాయణ గారు ఇచ్చారు. అట్లా నేను రాసిన కవితను వందలాది మంది గ్రామస్తుల ముందు నేను చదువుకోవడం అనేది నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అప్పుడు కవిగా సంభావించటం అంత చిన్న వయసులో. నేను కవిని అనుకోవడము ఇది మొదలైంది. అట్లాగే అదే సంవత్సరం వ్యాసరచన పోటీలో నాకు ప్రథమ బహుమతి వస్తే ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం పేరు నా విశ్వవిద్యాలయాలు. దాన్ని రాసింది మాక్సిమ్ గోర్కీ. మాక్సిమ్ గోర్కీ నా విశ్వవిద్యాలయాలు ఇస్తే దాన్ని నేను శ్రద్ధగా చదివాను అప్పుడే. అంటే నేను చదివిన తొలి కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రి అయితే నేను చదివిన తొలి వచన రచన ఎం గోర్కీ నా విశ్వవిద్యాలయాలు. రెండు కూడా నన్ను సమానంగానే ఆకర్షించాయి. కానీ మా ఉపాధ్యాయుడు కవిత్వం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి నాకు ఆ వైపే నేను ప్రయాణం చేయడానికి ఎక్కువ మొగ్గు చూపించాను. అట్లా 9వ తరగతి 10వ తరగతిలో నేను రాసే కవితల్ని మా ఉపాధ్యాయుడు ఏం చేసేవాడంటే వేరే తరగతుల్లో వెళ్ళి కూడా వినిపించేవాడు. అది గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది ఆ రోజుల్లో. అంటే మనం రాసిన కవిత వేరే వాళ్ళ దగ్గర వింటున్నారు, వాళ్ళు కూడా నాతోని పలకరించటం. అంటే నేను 14-15 ఏళ్ళ వరకే ఒక కవిగా నాకు ఒక పేరు రావడం వల్ల నా జీవితంలో ప్రధానమైంది కవిత్వం కూడా ప్రధానమైంది చదువుతో పాటు అనేది ఒక అభిప్రాయం నాకు ఏర్పడిపోయింది. నేను నర్సంపేట ఇంటర్మీడియట్ చదవడానికి నర్సంపేట వెళ్ళాను. నర్సంపేటలో అప్పటికే మిత్ర మండలి అని చిన్న సంస్థ ఉండేది. వాళ్ళు నెలకు ఒకసారి ఒక గ్రంథాలయంలో సాయంత్రం పూట కూర్చొని కవిత్వం చదువుకునే వాళ్ళు. అప్పుడు నేను నా ఒకరిద్దరు స్నేహితులతో కలిపి నేను దానికి వెళ్ళేవాడిని. అట్లా నా సాహిత్య ప్రయాణం అనేది ఇంటర్మీడియట్ లో కొనసాగింది. సరిగ్గా నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే దివిసీమ ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెన వచ్చినప్పుడు ఉప్పెన మీద నేను కవిత రాశాను. అది ఆ మిత్రమండలిలో వినిపించడం జరిగింది. అంటే మా ఉపాధ్యాయుడు సామాజిక విషయాల మీద కవిత్వం రాసేవాడు గనక నా ఓరియంటేషన్ కూడా అటువైపు వెళ్ళడం వల్లనే నేను అనుకుంటా ఈ దివిసీమ ఉప్పెన మీద నేను కవిత్వం రాశాను. అవి దాంట్లో కొంచెం లయాత్మకత, గేయ లక్షణాలు కొంత ఉండేవి అప్పుడు రాసే వాటిల్లో. కవిత్వం అంటే అంత్యప్రాసలు ఉండాలి, కవిత్వం అంటే కొంత గేయ లక్షణం ఉండాలి, ఇట్లాంటివన్నీ అభిప్రాయాలు నాకు ఉండేవి. కాబట్టి ఆ మిత్రమండలి కూడా నాకు దోహదం చేసింది ఇంటర్మీడియట్ లో ఉండగా 77. ఆ రోజుల్లోనే నేను రాజకీయ విషయాల మీద కూడా నాకు ఆసక్తి ఉండేది. అప్పుడు జనతా గవర్నమెంట్ ఉండేది. జనతా గవర్నమెంట్ లో ఎవరెవరి మినిస్టర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇవన్నీ కూడా నేను గమనించేవాడిని. అంతేకాకుండా అప్పటి రాజకీయ విషయాలని నేను కవిత్వంగా 2 లైన్లు రాసుకునేవాడిని. అంటే సాహిత్యంతో పాటు రాజకీయాల పట్ల ఆసక్తి, రాజకీయాలను అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా నాకు ప్యారలల్ గా సమాంతరంగానే నడుస్తూ వచ్చాయి. ఇంటర్మీడియట్ లో మాకు సుధాకర్ రావు గారని ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాడు. ఆయన స్వయంగా రచయిత కూడా. ఆ రోజుల్లో ఆయన కథలు హిందూ లాంటి పత్రికలు వచ్చాయి. ఆయన ఇంగ్లీష్ అద్భుతంగా బోధించేవాడు. నాకు ఇంగ్లీష్ మీద ఆసక్తి కలగడానికి ఆయన ఎంతో దోహదం చేశాడు. ఆయన వల్ల నేను ఇంగ్లీష్ మీద చాలా ఆసక్తి పెంచుకోవటము, ఆయన చెప్పేదాన్ని బాగా వినటము, ఆ భాష పట్ల నాకు ప్రేమ ఏర్పడటము, ఇవన్నీ కూడా అంటే నాకు ఆంగ్ల భాషతో పరిచయము ఇది కూడా నాకు సాహిత్యంలో తర్వాతి కాలంలో కూడా బాగా ఉపయోగపడిందని చెప్తున్నాను. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక నేను
సైన్స్ స్టూడెంట్ని గనక వరంగల్లో బీఎస్సీలో చేరాను. బీఎస్సీలో చేరిన ఒక నెల రోజులకే నాకు బీఎస్సీ అగ్రికల్చర్లో సీట్ వచ్చింది నా మార్కుల వల్ల. రాజేంద్ర నగర్ హైదరాబాద్ వ్యవసాయ కళాశాల. అది నా 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 సాహిత్య జీవితంలోనే కాదు, నా వ్యక్తిగత జీవితంలో కూడా టర్నింగ్ పాయింట్. ఎందుకు టర్నింగ్ పాయింట్ అంటే, అంతవరకు నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను ఇంటర్మీడియట్ వరకు. మొదటిసారి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. తప్పనిసరి ఇంగ్లీష్ మీద ధ్యాస పెట్టాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఇంగ్లీష్ను సాధన చేయాల్సిన అవసరం ఏర్పడిపోయింది. కాబట్టి ఆ ఇంగ్లీష్ మీద ఇంగ్లీష్ మ్యాగజైన్స్ చదవటము, ఇంగ్లీష్ పుస్తకాలు చదవటము, వాటి మీద బాగా 4 ఏళ్ళు బిఎస్సీ అగ్రికల్చర్ 4 ఏళ్ళు కూడా నేను అదొక సాధన. రెండవది, మా వ్యవసాయ కళాశాల కొన్ని 100 ఎకరాలు ఉండేది కనుక పచ్చని క్షేత్రాలు. మా చూపంతా పచ్చదనం మీదనే. నేను వచ్చింది పల్లెటూరు నుంచి, మా నాయనగారు పనిచేసింది పల్లెటూళ్ళు. సో పల్లెటూళ్ళ ఓరియంటేషను అవగాహన నాకు ఉండటం ఒకటి. సెకండ్, నేను వ్యవసాయ శాస్త్రం చదవటం, సేద్యాన్ని గురించి చదవడం, సేద్యానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవడం. పొద్దున్న లేస్తే వ్యవసాయపు ఆలోచనలే కదా వ్యవసాయ కళాశాలలో. మాకు క్షేత్రాలు ఉండేవి, మేము వెళ్ళి ఆ క్షేత్రాల్లో పంటలు పండించే విధానం అది చూడటము. నాకు ఆ మొక్కలతోని చెట్లతోని నా సంబంధం అనేది గాఢమైపోయింది. అక్కడే నేను సాయంత్రాలప్పుడు అట్లా బయటికి వెళ్ళేవాడిని. బయటికి వెళ్ళేసేసి అట్లా ఒకసారి బ్రహ్మాండమైన విశాలమైన క్షేత్రాలు కదా అక్కడ వెళ్తూ ఉండి వాటన్నిటిని చూసి వచ్చేసి కవిత్వం రాసుకునేవాడిని. ఆ రోజుల్లోనే నేను అట్లా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొండలు కనబడ్డాయి నాకు. ఆ కొండలన్నీ పడి ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళి ఒక్కడనే కూర్చున్నాను. విశాలమైన క్షేత్రం. ఆ కొండలను చూసినప్పుడు నాకు ఈ కొండలు ఇట్లా పడి ఉన్నాయని ఒక ఆలోచన కలిగింది. అవి శిల్పం గుర్తుకొచ్చింది. ఇవి కొండలు, ఇవి రాళ్ళు, కానీ శిల్పం కూడా ఇవి ఎప్పుడు శిల్పాలు అవుతాయి, శిల్పాలు ఎందుకు కాలేదు, ఇట్లాంటి దాన్ని ఒక భావన చేసి ఒక ప్రశ్న ఒక 2 ప్రశ్నలతోనే నేను ఒక కవిత రాశా అప్పటికప్పుడు. అది ఒక నాలాంటి ఒక మనిషి ఒకడే శిల్పి ఒకడు ఉన్నాడని భావించి శిల్పితో అడుగుతున్న ప్రశ్నలాగా దానికి శిల్పి జవాబునే ప్రశ్నగా చెప్పింది కూడా దాంట్లో ఉంటుంది. శిల్పి శిలలా పడి ఉంటే ఉలినిలా వదిలేసి మౌనంగా ఉన్నావేంటి? దానికి శిల్పి జవాబు ఏంటంటే, మనిషే శిలగా మారినప్పుడు ఎవరిని రంజింపజేయడానికి శిల్పాలు. కవిత అయిపోయింది. అంటే మనుషులు శిలలు కావటము, లేదా గడ్డకట్టిపోవడము, లేదా కదిలే గుణాన్ని కోల్పోవడం అనేటువంటి ఒక అవగాహన అది నాకు 1981 అంటే నా 20 ఏళ్ల వయసులో నేను రాసిన కవితలో అది రావడానికి కారణం ఏంటంటే నా ఉపాధ్యాయులు, నేను చదువుకున్న చదువు అదంతా నాకు పనికొచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లా వ్యవసాయ కళాశాలలో నేను చదువు పూర్తయిన తర్వాత మాకు అందరికీ ఆటోగ్రాఫ్లు ఇచ్చేటప్పుడు మాకు విదేశీ విద్యార్థులు కూడా మాకు ఉండేవాళ్ళు అక్కడ, నా కలీగ్స్. ఒక ఇరానియన్ మిత్రుడు వెళుతూ ఆటోగ్రాఫ్లో ఒక లైన్ రాశాడు ఇంగ్లీష్లో. While leaving the world, it is not enough to be good. We should try to have a good world అన్నాడు. While leaving the world, it is not enough to be good. మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కేవలం మంచి వాళ్ళుగా వెళ్ళిపోతే సరిపోదు. We should try to have a good world. ఒక మంచి ప్రపంచాన్ని తయారు చేసే రకంగా మంచి ప్రపంచాన్ని తయారు చేసే దాంట్లో భాగస్థులమై వెళ్ళిపోవాలి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు 21 ఏళ్ల వయసులో ఉన్నవాడు ఇంత లోతుగా ప్రపంచాన్ని గురించి ఎందుకు ఆలోచించాడు అంటే, అప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతున్నది. అతను ఇరాన్ నుంచి వచ్చాడు. రోజు అతను ఆ BBC వార్తలు అతను కలిసి వినేవాళ్ళం. అంటే తన ఊరు క్షేమంగా ఉందా, ఆ బాంబులు మొత్తం తన మీద పడుతున్నాయి, తన ఇంటి మీద పడుతున్నా, వీటి మీద పడుతున్న ఆందోళనకు అతను గురయ్యేవాడు. అంటే అప్పటి వాతావరణం అనేది అతను నాకు ఆలోచింపజేసింది. అదే అతను నాకు వాక్యం రాసినప్పుడు నాకు కూడా అది వివేకం కలిగించింది. మనకు ప్రపంచానికి ఉన్న సంబంధం ఏంటనేది ఆ ఒక్క వాక్యం నన్ను ఆలోచింపజేసింది. అందుకే ఇక్కడ సాహిత్యంతో సహవాసం అంటే నా దృష్టిలో వ్యక్తులతో సహవాసం మనకి ఎట్లా ఉంది, ప్రాంతాలతో సహవాసం మనకి ఎట్లా ఉంది, భాషతో సహవాసం ఎట్లా ఉంది, వీటి పూర్తి కలయికే సమ్మిశ్రితమే సాహిత్యంతో సహవాసం. ఉదాహరణకి ఇప్పుడు ఈ ఇరానియన్ మిత్రుడు కనుక నాకు ఆటోగ్రాఫ్ రాయకపోతే నాకు అసలు ఆ ఓరియంటేషన్ రాకపోనేమో కదా, ఆ ఆలోచన కలిగించింది అతనే కదా.
కాబట్టి ఆ రకంగా నాకు ఆ మిత్రుడు నాకు శోధన చేశాడు. నేను అది కాగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే చేశాను, వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో. వ్యవసాయాన్ని ఇంకా లోతుగా ఆర్థిక కోణం నుంచి చూసి ఎందుకు భారతీయ వ్యవసాయం ఇట్లా వెనకబడి ఉంది, లేదా దానికి ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవహారం ఎట్లా ఉంది, దానికి ప్రైసింగ్ మెకానిజం ఎట్లా ఉంది, ఇవన్నీ నేను 2 సంవత్సరాలు లోతుగా స్టడీ చేయడం వల్ల వ్యవసాయం పట్ల నాకు ఒక అవగాహన ఏర్పడిపోయింది. ఒకటి, మా నాయనగారు వ్యవసాయం చేసి కొంత కోల్పోవడం, అది నా మనసులో ఉంది. రెండవది, పల్లెటూళ్ళలో నేను వ్యవసాయాన్ని స్వయంగా చూశాను. మూడవది, వ్యవసాయం చదువుకున్నాను. ఈ 3 కారణాల చేత నా సాహిత్య జీవితంలో నేను వ్యవసాయం మీద, రైతుల మీద చాలా విస్తారంగా కవిత్వం రాశాను. అంటే మన జీవన నేపథ్యం అనేది సాహిత్యంలో ఎట్లా ప్రతిఫలం అవుతుందన్న దానికి ఇది ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. 1984లో నాకు ఆంధ్ర బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చినప్పుడు మొదటి పోస్టింగ్ కలకత్తాకు వచ్చింది. నేను కలకత్తాకి వెళ్ళే వరకు, అప్పటి వరకు కొంచెం ఆర్థికంగా మాకు ఇబ్బందులు ఉండటం, ₹1 కూడా విలువైందే కావటం, ఒక పైసను కూడా విలువ చూడడం వల్ల సతమతం అవుతూ ఉండేవాళ్ళం. నాకు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను 1984లో. ఇక ఇప్పటి నుంచి నేను ప్రతి నెల సంపాదించిన దాంట్లో 10% సాహిత్యం మీద, పుస్తకాల మీద, నా యాత్రల మీద ఖర్చు పెట్టాలి అని నిర్ణయించుకొని ఆ సంవత్సరం, ఆ నెల నాకు 1600 జీతం వచ్చింది. దాంట్లో ₹160 పెట్టి 2 బెంగాలీ కవిత్వం పుస్తకాలు ఇంగ్లీష్లో వచ్చింది చదువుకున్నాను. నా ఇంగ్లీష్ చదువు ఏదైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఓరియంటేషన్ ఏదో అది ఇక్కడ పనికి వచ్చింది నాకు. సో బెంగాలీ కవిత్వాన్ని తీసుకొచ్చి చదువుకున్నాం. అక్కడే కలకత్తాలో చేరగానే కలకత్తా ఆంధ్ర అసోసియేషన్తో నా మన తెలుగు వాళ్ళ అసోసియేషన్తో నాకు సంబంధం ఏర్పడింది. వాళ్ళ లైబ్రరీ నుంచి 2 పుస్తకాలు తెచ్చుకున్నాను మొదటిసారి 84 ఆగస్టులో. అవి 2 కూడా ఆళ్వార్ స్వామియే, ప్రజల మనిషి, గంగు. నిజానికి నేను వచన రచనలు చేయటం కాదు, నేను ఎప్పుడు పెద్దగా చేయలేదు. కానీ అంటే కథ కానీ, నవల కానీ వాటిని నేను విస్తారంగా చదువుకోవడానికి మాక్సిమ్ గోర్కే నేను 9వ తరగతిలో చదవడం ఒక పునాది అయితే, దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కలకత్తాలో ఈ పుస్తకాలని చదవడం, ఆళ్వార్ స్వామి, ప్రజల మనిషి అని చదవటం నా వచన రచన పట్ల నాకు ఆసక్తిని పెంచాయి. అదే సమయంలో నేను 1984లోనే శాంతినికేతన్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ శాంతినికేతన్ స్థలాన్నంతా రవీంద్రుడి శిష్యుడైన ఒక ఆయన సుకుమాయి మిత్ర అతను మాకు చూపించాడు. మొత్తం చూపించి అక్కడ ఒక పీఠం, ఒక చెట్టు చూపించి, ఈ చెట్టు నీడలో ఈ గద్దె మీద రవీంద్రుడు కవిత్వం రాసేవాడని చెప్పాడు. నేను అప్పుడు ఆ వయసు ఎట్లాంటిదంటే ఏదన్నా వెంటనే చేయాలని ఆసక్తి ఉంటుంది కదా, వెంటనే నేను ఆ నీడలోనే ఒక కవిత రాశా. మామిడి తోపు అని, ఆమ్రకుంజ్ అని, వాళ్ళ బెంగాల్లో అమ్రకుంజ్ అంటారు దాన్ని. ఆ మామిడి తోపు అని కవిత రాశాను. అక్కడ ఉత్సాహం ఉంది. అంటే కవిత్వం నాతో పాటు, కవిత్వం నా వెంటేసుకొని నేను వెళ్తున్నానని చెప్పడానికి ఉదాహరణ. అంతేకాకుండా ఇట్లా నేను కలకత్తా వెళ్ళడము, శాంతినికేతన్ వెళ్ళడము, ఇట్లా నా ఇంటి నుంచి బయలుదేరడం అంతా ఒక యాత్ర. కాబట్టి యాత్ర ఎట్లయితే వ్యవసాయం నా జీవితంలో, వ్యవసాయ కవిత్వం నా సాహిత్య జీవితంలో ప్రధానమైందో, యాత్రా కవిత్వం కూడా నా జీవితంలో ప్రధానం కావడానికి ఈ ప్రయాణాలు కారణమే. కలకత్తా విస్తారంగా తిరిగాను అప్పట్లో. అక్కడి నుంచి నాకు కొద్ది కాలానికే కర్ణాటకకు బదిలీ అయింది. అక్కడ కర్ణాటకలో హుబ్లీలో పనిచేసేటప్పుడు కన్నడ సాహిత్యంతో పరిచయం. నిజానికి కన్నడ అంతో కొంత నేర్చుకుంటూ 1-2 మాటలు కూడా మాట్లాడుతున్నా. నిన్న హెసరు ఏను, వాట్స్ యువర్ నేమ్, అట్లాంటి చిన్న చిన్న మాటలు నేర్చుకుంటూ ఉన్న దశ. కన్నడ సాహిత్యాన్ని కొంత తెలుసుకున్నాను అక్కడ. అంటే అటు బెంగాలీ సాహిత్యాన్ని కొంత తెలుసుకున్నాను, ఇక్కడికి వచ్చి కన్నడ సాహిత్యం తెలుసుకున్నాను. ఇటు ఉద్యోగం చేస్తూ ప్యారలల్ గా నేను సాహిత్యం మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలెట్టాను. తర్వాత అక్కడి నుంచి నేను పొన్నూరుకు వచ్చాను, గుంటూరు జిల్లా పొన్నూరుకు. అది చాలా ముఖ్యమైన మలుపు నేను పొన్నూరుకు రావడం అనేది. పొన్నూరుకు వచ్చి రావడంతోనే తెనాలిలో ఒక సంస్థ ఉండేది, చైతన్య కళాశ్రవంతి అని. వాళ్ళు అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ ఉండేవాళ్ళు. విశేష అనుభవం ఉన్న వాళ్ళను పిలిచి రావించి ఉపన్యాసాలు ఇప్పించేవాళ్ళు. వాళ్ళతోని నేను కలిసిపోయి వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళేవాడిని. అక్కడే నేను రావురి భరద్వాజ, నాజర్ లాంటి వాళ్ళతోని గంటలు మాట్లాడడానికి అవకాశం ఏర్పడింది. అది నా మీద చాలా ప్రభావం ఉంది. అంటే పెద్దవాళ్ళతో సంభాషించాలి, పెద్దవాళ్ళతో సంభాషిస్తే వచ్చే జ్ఞానం అపారమైందని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఆ నాజర్ను నేనే అక్కడికి తెనాలి నుంచి మళ్ళీ గుంటూరు ఆయన ఇంటి దాకా తీసుకొచ్చింది. ఉండే ఆ బస్సులో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఒక కళాత్మకత ఉన్న వ్యక్తులు నిజానికి కూడా ఎంత సామాన్యులుగా ఉంటారు.
అయినప్పుడు కూడా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు నాకు నాజరు ద్వారా నేను తెలుసు. ఇవన్నీ నాకు సాహిత్యంలో భాగమైపోయినాయి. ఆ తర్వాత నేను గుంటూరు రావడం, ఈ గుంటూరుకు వచ్చే ముందే నాకు సంజీవ్ దేవ్ గారిని కలిసే అవకాశం కలిగింది. దానికి కారణం ఏంటంటే నేను కాలేజీ రోజుల్లోనే సంజీవ్ దేవ్ లేఖల్లో సంజీవ్ దేవ్ అనే పుస్తకాలు చదివాను. ఆయన ఉత్తరాలు రాస్తాడని నాకు అదంతా అవగాహన ఉంది. నేను రాగానే ఆయన్ని కలిశాను. తుమ్మపూడి వెళ్ళి పల్లెటూరులో ఆయనది రసరేఖ అనే ఇల్లు, ఆ ఇంట్లో ఆయనతోని నేను ఎన్నోసార్లు వెళ్ళాను, ఒకసారి కాదు. చిత్రలేఖనం గురించి ప్రాథమిక అవగాహన నాకు ఏమైనా ఏర్పడిందంటే అది సంజీవ్ దేవ్ ద్వారా. ఆయన ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే మనం ఎంత లలితంగా ఉండాలి, లాలిత్యం ఎంత అవసరం, సెన్సిబిలిటీస్ ఎంత అవసరం అనే దాన్ని నేను ఆయన నుంచి నాకు నేర్చుకున్న విషయం. ఆయన పుస్తకాలు నేను చదివాను, విస్తారంగా చదివాను. దాదాపు ఆయన సాహిత్యం అంతా చదివాను ఆ కాలంలో. ఆయన పెయింటింగ్స్ నాకు చూపించేవాడు, అది నా అదృష్టం. ముఖ్యంగా హిమాలయాల్లో ఆయన తిరగడం వల్ల, యాత్రల వల్ల ఎంత లాభం అవుతుంది ఆయన చెప్పిందంతా కూడా నా మైండ్లోకి వెళ్ళిపోయింది. యాత్రల మీద ఆసక్తి అంతా కలగటం, ఉత్తరాల మీద ఆసక్తి, ఈ రెండు నేను సంజీవ్ దగ్గర నుంచి నాకు వచ్చాయి. ఉత్తరాల మీద ఆసక్తి, యాత్రల మీద ఆసక్తి. నా సాహిత్య జీవితంలో అనేక యాత్రలు నేను చేయడానికి దోహదం చేసింది. నా జీవితంలో అనేక ఉత్తరాలు నేను రాయడానికి కూడా అది ఉపయోగపడింది. ఈనాటికి నేను ఉత్తరాలు రాస్తున్నానంటే కారణం ఆ ప్రారంభం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంతో నేను గుంటూరుకు వచ్చాక పాపినేని శివశంకర్ గారితో నాకు పరిచయం ఏర్పడ్డది. మా ఇద్దరి మధ్యన చర్చలు. ఆయన నాకంటే పెద్దవారు, చదువుకున్నవారు, జ్ఞానశీలి. ఆయన నుంచి అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. సో 1986 ఆ రకంగా గుంటూరు రావడంతో నేను నా యొక్క సాహిత్య జీవితం ఇంకా సారవంతం కావడం మొదలెట్టింది. అదే సమయంలో 86, 87లో నేను హైదరాబాద్ కూడా వెళ్ళడం, అక్కడ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం. 1987లో మొదటిసారిగా శివారెడ్డి అనేటువంటి కవిని కలవటం, ఆయన కవిత్వం పుస్తకాలు తీసుకురావడం, వాటిని చదవటం. అదే సమయంలో కేశవరెడ్డి నవలలు చదవటం, అట్లాగే చండీదాస్ నవలలు చదవటం, రావిశాస్త్రి సాహిత్యాన్ని చదవటం. కొడవటి గంటి కుటుంబంలో సమగ్ర సాహిత్యం అప్పుడే వచ్చింది సంపుటాలుగా, విశ్వనాథ రెడ్డి గారి సంపాదకత్వంలో. వాటన్నింటినీ చదవడం, అంటే వచన సాహిత్యాన్ని విస్తారంగా చదివాను నేను గుంటూరులో ఉండగా. రాస్తున్నది కవిత్వంతో పాటు అవి కూడా చదివేవాడిని. అక్కడే నేను నా అనువాదాలు కూడా నేను మొదలుపెట్టాను. నాకు ఇంగ్లీష్తో పరిచయం ఉండడం వల్ల అప్పుడే రొమిలా థాపర్ సెమినార్ అనే పత్రికలో సతీ ఇన్ హిస్టరీ అనేటువంటి ఒక ఆర్టికల్ రాసింది ఆమె. ఎందుకంటే అప్పుడే దేవరాల్లో సతీ సహగమనం కూడా జరిగింది. ఆ దుర్మార్గం అట్లా జరిగిందని ప్రచారంలో ఉన్నప్పుడే ఆమె ఆర్టికల్ సతీ ఇన్ హిస్టరీ ఉంటే దాన్ని చరిత్రలో సతీ అని అతన్ని తెలుగులోకి అనువాదం చేస్తే హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని బుక్లెట్ గా వేశారు. అట్లా అనువాద కార్యక్రమం, నేను చేసే అనువాదం గుంటూరులో ప్రారంభమైంది. అంటే ఇటు కవిత్వం రాయటం, యాత్రలు చేయటము, ఉత్తరాలు రాయటము, లేదా అనువాదాలు చేయటం, ఇవన్నీ కూడా ఏకకాలంలో నాతో జరుగుతూ వస్తున్నాయి. అప్పుడే నేను సంజీవ్ దేవ్ గారు వాడినట్టు అందమైన కాగితం వాడటం, అందమైన కవర్లు వాడటం, అందమైన పోస్టల్ స్టాంపులు వాడటం, ఇదంతా నాకు సంజీవ్ దేవ్ ప్రభావం నా మీద ఉంది. ఈ ప్రభావం ఉన్నప్పుడు శివశంకర్ గారితో కలిసిన తర్వాత సాహిత్యం మీద డిస్కషన్. అప్పుడు ఆయన పిహెచ్డి కోసం, డాక్టరేట్ కోసం పరిశోధనా గ్రంథం రాస్తున్నారు. దానికి సంబంధించిన అనేక విషయాలు, సాహిత్యంలో అస్పష్టత అంటే ఏంటి, సంక్లిష్టత అంటే ఏంటి, నిర్దిష్టత అంటే ఏంటి, వస్తువు ఏంటి, రూపం ఏంటి, వాటి మీద చర్చలు. అంటే ఈ మౌలిక భావనల మీద ఆయన కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు శివశంకర్ గారు. ఆయనతో నేను చర్చ చేయడం ద్వారా నాకు కూడా ఆ విషయాలని కొన్ని తెలవడం మొదలెట్టేసినాయి. అదే సమయంలో నేను శివశంకర్ గారు కలిసి ఒక బులెటిన్ స్టార్ట్ చేశాం, దాని పేరు చినుకు. అట్లా సంపాదకుడిగా నా జీవితం గుంటూరులో ప్రారంభమైంది. కుడియడంగా 25, 26 ఏళ్ల వయసులో 8 బులెటిన్లు తీసుకొచ్చాం నెలవారీగా. దానికోసం మేము చేసిన చర్చలు ఇవన్నీ కూడా నా సాహిత్య జ్ఞానాన్ని పెంచాయి. అదే సమయంలో చాగంటి సోమయాజులు గారు గుంటూరు వచ్చారు ఒకసారి. చినుకు కోసం ఆయన ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు శివశంకర్ గారు పని ఉండి విజయవాడ వెళ్తూ మీరు చేయండి ఇంటర్వ్యూ అని నన్ను అడిగారు. అప్పుడు నేను చాసో కథల్ని క్షుణ్ణంగా చదివి ఒక నెల రోజుల పాటు చదివి చాసో గారిని కలిశాను. ఆయన కలిసి ప్రొద్దున 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా 6 గంటలు ఆయనతో ముచ్చటిస్తూనే ఉన్నాను. అనేక విషయాలు అడిగాను. ఆయన కథలు ఇవన్నీ రాస్తా అంటే ఒక ప్రశ్నకు జవాబుగా ఆయన ఏమన్నాడంటే, ఎందుకు రాస్తాను నాన్న అనే కథ రాయడానికి నాకు 3 ఏళ్లు పట్టింది అని అన్నాడు. నాకు ఇప్పుడు అనిపించింది, ఈ పెద్ద ఆయన దబాయిస్తున్నాడు ఊరికే, 3 ఏళ్ళు ఎందుకు పడుతుంది, ఏదో చెప్తున్నాడు నాకు పిల్లవాడిని అనుకొని అని ఆ రోజు అనుకున్నాను. కానీ 40 ఏళ్ల ప్రయాణం తర్వాత చాసో గారు చెప్పింది సత్యమై ఏముంటుంది,
ఒక్కొక్క రచనకు కొన్ని సంవత్సరాల సమయం కూడా తీసుకుంటుందని స్వానుభవం ద్వారా తెలుసుకున్న తర్వాత చాసు గారు చెప్పిన విషయాలు. అట్లా నేను ఇంటర్వ్యూలు చేయటం, అంటే వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాసు గారితో మొదలవ్వడం అనేది నా సాహిత్య జీవితంలో కొనసాగింది. అది ఆ తర్వాతి కాలంలో నేను భారతీయ సాహితీవేత్తలను చాలా మందిని ఇంటర్వ్యూ చేయడానికి, అట్లాగే ప్రఖ్యాత ఆంగ్ల రచయిత అమితాబ్ ఘోష్, ఆయన అంతర్జాతీయ రచయిత, ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికి, ఇవన్నీ నాకు ఇది పునాది. దానికి క్షుణ్ణంగా చదువుకొని వెళ్ళాను నేను. ఆయన కూడా నన్ను టెస్ట్ చేశాడు. నువ్వు ఏమేమి చదువుకున్నావు చెప్పు, నా వాయులీనం కథ చదివావా, అయితే నీకేమర్థమైంది చెప్పు, కుంకుడాకు చదివావా, నీకేమర్థమైంది, గుడిసే దీర్ఘరోగి చదివావా, ఏమర్థమైంది, ఇట్లా నన్ను టెస్ట్ చేశాడు. నేను నా సమాధానాలు చెప్పాక ఈ అబ్బాయి చదువుకొని వచ్చాడు, మాట్లాడొచ్చు అనుకొని ఎన్ని విషయాలు మాట్లాడాడు అనిపించింది. ఒక పుస్తకాలు 100 పుస్తకాలు చదవడం ఒక ఎత్తు, అసలు అనుభవజ్ఞులైనటువంటి రచయితల్ని కలవడం ఒక ఎత్తు అనేది నా మైండ్లో పడిపోయింది. అందుకే ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక ప్రసిద్ధ రచయిత ఉన్నాడు, ఎక్కువ కాలం పనిచేసిన రచయిత కవి ఉంటే వెళ్ళి కలుస్తాను, నేను మాట్లాడతాను, సంభాషిస్తాను. ఇది నా సాహిత్యం. సాహిత్యంతో సహవాసం, ఇంతకుముందు అన్నట్టు వ్యక్తులతో సహవాసం, ప్రాంతాలతో సహవాసం, ఇదంతా కూడా నాకు జరిగింది. అది చాసోను ఇంటర్వ్యూ చేయడం ద్వారా నాకు అది ఆ రకమైన పునాది కూడా నాకు ఇంటర్వ్యూ చేయడం అనేటువంటి పునాది నాకు కలిగింది. 1988 నాకు అప్పుడు 27 ఏళ్ళు, గుంటూరు జిల్లా పత్తి రైతుల ఆత్మహత్యలు జరిగాయి. అప్పుడు నేను ఆత్మహత్యల మీద ఒక కవిత రాశాను, నడిచే చెట్టు కూలి అని. అంటే రైతు అనేవాడు నడిచే చెట్టు లాంటి వాడు. ఆ చెట్టు కూలి ఏ వేరుక వేరు బహిరంగం అయిపోయింది, ఇప్పుడు మనం ఏ మొహం పెట్టుకొని నిలబడతగలుగుతామని ఒక పోయం రాశాను. అది ఆంధ్రజ్యోతిలో ప్రామినెంట్ గా చదవడం అనేది నాకు గొప్ప ఊపునిచ్చింది. నేను రాయగలను సమస్య మీద, దుఃఖం మీద, బాధ మీద అనేది నాకు 1988లో ఒక బ్రేక్ త్రూ లాంటి కవిత అది నాకు. ఇక అది మొదలు 1988 నుంచి ఈనాటి వరకు కూడా నేను విస్తారంగా రైతు కవిత్వాన్ని, వ్యవసాయ కవిత్వాన్ని వివిధ సందర్భాల్లో రాస్తూ వచ్చిన. దురదృష్టకరం ఏంటంటే అన్నిసార్లు సమస్యల మీద రాయాల్సి రావడం, అన్నిసార్లు కూడా రైతుల బాధల గురించే రాయటం, వారి సమస్యలు తగ్గడమే కానీ పెరగడమే కానీ తగ్గడం లేకపోవడం, వాళ్ళ పట్ల నిజాయితీగా పనిచేసే వాళ్ళు తగ్గడం, ఇదంతా కూడా బాధాకరమైన విషయం. అయితే నా బాధ్యతగా, నాకు ఇష్టమైన పనిగా నేను వాళ్ళ బాధల్ని రికార్డు చేస్తూ వచ్చాను, రైతు కవిత్వాన్ని అంతా కూడా. అట్లా అది ఆ పునాది కూడా నాకు 1988లో కూడా గుంటూరులో కూడా జరిగింది. ఆ 3 ఏళ్ళు అక్కడ గట్టిగా చదువుకున్నాక 89లో నేను ట్రాన్స్ఫర్ మీద వరంగల్ వచ్చాను, మా ఊరు వచ్చాను. మా ఊరు వచ్చాక జరిగిన మొట్టమొదటి అంటే కాళోజీ గారిని కలవడం. అప్పటికి మిత్రమండలి అనే సంస్థ నడుస్తూ ఉండేది వరంగల్. ప్రతి 2వ శనివారం నాడు 4-5 గంటలు సాహితీ మిత్రులు కూర్చొని మాట్లాడటమే. అక్కడ 2 ప్రధాన వ్యక్తులు కూర్చుంటారు. ఒకరు కాళోజీ నారాయణరావు గారు, రెండవరు వారి అన్నగారు కాళోజీ రామేశ్వరరావు గారు. ఒకరు తెలుగులో కవిత్వం రాస్తే మరొకరు ఉర్దూలో రాసినవాడు. తెలుగు ఉర్దూల సమ్మిశ్రిత వాతావరణంలో ఒక 5-6 ఏళ్ళు ప్రతి 2వ శనివారం వెళ్ళడం ద్వారా, కవిత్వం చదవడం ద్వారా, వినడం ద్వారా నేను ఒక సారవంతమైపోయాను. నన్ను మిత్రమండలి తీర్చిదిద్దిందని నేను చెప్పగలను. అంతేకాకుండా ప్రశ్నించే ఒక అలవాటు కాళోజీకి ఉన్నట్టు కాళోజీతో తిరిగే వాళ్ళకు కూడా ఏర్పడింది. ఆ రకంగా నాకు లాలిత్యము, సెన్సిబిలిటీస్ అనేవి నేను సంజీవదేవి గారి నుంచి నేర్చుకుంటే, ధిక్కారము, ప్రశ్నించే స్వభావం అనేది నేను కాళోజీ గారి నుంచి నేర్చుకుంటానని చెప్పచ్చు. అందుకే కాళోజీ గారు ఆయనతోనే 10-12 ఏళ్ళు సన్నిహితంగా ఉన్న తర్వాత ఆయన 2002లో చనిపోయినప్పుడు మా నాయనగారు కూడా అదే వారం చనిపోయారు. మా నాయనగారు, కాళోజీ గారు ఒకే వారంలో 2 వేర్వేరు తేదీల్లో చనిపోయారు. 13వ తేదీ నాడు కాళోజీ చనిపోతే నవంబర్ 13, 17 నాడు మా నాయనగారు మరణించారు. వీళ్ళిద్దరు కూడా నాకు సన్నిహితులే కనుక వీరి గురించి రాయడానికి, కాళోజీ గురించి రాయడానికి ఒక సంవత్సరంలో 50 డ్రాఫ్టులు రాశాను. అప్పుడు నాకు అర్థమైంది, ఎవరి గురించైనా మనకు ఇష్టపూర్తిగా రాయాలంటే ఎంత సాధన చేయాలో నాకు అర్థమైంది. ఎన్ని డ్రాఫ్టులు రాస్తే ఒక సరి అయిన రచన అవుతుంది అంటే నాకు అర్థమైందంటే, కవికి, రచయితకు ఎంత సహనం కావాలి, సహనం నేర్పింది నాకు అది. అందుకే అది పూర్తి చేసేసరికి కవిత్వం ఆ కాళోజీ గురించి రాసినటువంటి ఆ కాళోజీ అప్పుడు రాసిన కవిత నాకు అందరి గొడవ అనే పేరుతో రాశాను. అది నాకు చాలా ఇష్టమైనటువంటి కవిత. దాన్ని నేను ముందు ఇంకా నా సాహిత్య ప్రయాణాన్ని కొనసాగించడానికి ముందు ఆ కాళోజీ గురించి నేను రాసినటువంటి ఆ కవితను మీకు వినిపిస్తాను. దీని పేరు అందరి గొడవ. ఇది కాళోజీ వ్యక్తిత్వాన్ని చెప్పే కవిత. అంతేకాకుండా రూపానికి నేను ఇచ్చే శ్రద్ధ, అంటే నా రూపం పట్ల నాకున్న అభిరుచి,
ఎట్లా రూపం ఉంటుంది అంటే వస్తువు తగిన రూపం ఎట్లా ఉండాలి అంటే వస్తువు రూపం సమ నిష్పత్తిలో ఉంటేనే అది కవిత్వం అని నేను నమ్ముతాను కనుక అట్లాంటిదే కాకుండా అది ఎట్లా సహజంగా ఉండాలి, ఎంత సరళంగా ఉండాలి. ఈ రెండు నాకు ఇష్టమైన మార్గాలు. కవిత్వానికి సహజత్వము, సరళత్వము ఈ రెండు చాలా ఆరోగ్యకరమైన మార్గాలు నేను నమ్ముతుంటాను. ఆ కవిత ఇట్లా సాగింది. కంటిలో నీటికి నిప్పుకు చోటుంది, మాటలో పువ్వుకు కత్తికి చోటుంది, ద్వంద్వంగా కనిపించే ఏకత్వం కాళోజీ. ఎదలో ముదిమికి బాల్యానికి చోటుంది, మదిలో సెలయేటికి జలపాతానికి చోటుంది, ప్రశాంతంగా కనిపించే అశాంతుడు కాళోజీ. ఇష్టంలో గాంధీకి గద్దరుకు చోటుంది, ప్రేమలో అహింసకు ఆయుధానికి చోటుంది, నిరాయుధుడుగా కనిపించే సాయుధుడు కాళోజీ. చూపులో చురకకు చెలిమికి చోటుంది, పెదాల్లో నినాదానికి నిశ్శబ్దానికి చోటుంది, సామాన్యుడుగా కనిపించే న్యాయాన్వేషి కాళోజీ. కాళోజీ ఇంటికి రాని కవి లేడు, రచయిత లేడు. ప్రసిద్ధులైన వాళ్ళందరూ వచ్చారు కాళోజీ ఇంటికి. తిలకు, విశ్వనాథ, చాలా మంది. లోగిరిలో విశ్వనాథకు శ్రీశ్రీకి చోటుంది, లోతుల్లో రోలాకు జీబ్రాన్కు చోటుంది. జీబ్రాన్ను కాళోజీ అనువాదం చేశాడు. పరిమితుడుగా కనిపించే విశాల ప్రేమికుడు కాళోజీ. ఆలోచనలో పల్లెకు ప్యారిస్కు చోటుంది, ఆవిష్కరణలో తడికి పలుకు బడికి చోటుంది, ప్రాంతీయుడుగా కనిపించే ప్రపంచకుడు కాళోజీ. స్వరంలో దీవెనకు ధిక్కారానికి చోటుంది, స్వగతంలో అన్నగారికి అపరిచితుడికి చోటుంది, శుతిమెత్తగా కనిపించే దృఢచిత్తుడు కాళోజీ. బతుకులో ప్రయోజనానికి ప్రయోజనానికి చోటుంది, చింతనలో ఉన్న నేలకు ఊహాశిఖరానికి చోటుంది, వర్తమానంలా కనిపించే త్రికాలశీలి కాళోజీ. ఇది రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. 50 డ్రాఫ్టులు రాశాను. సాధనను తెలుసుకున్నాను. కాళోజీ పరిచయం లేకపోతే నా కవిత్వంలో ఉద్వేగం ఉండకపోయేది, నా కవిత్వంలో ధిక్కారం ఉండకపోయేది, నా కవిత్వంలో వాస్తవానికి సంబంధించిన ఒక అన్వేషణ ఉండకపోయేది. అది నేను అనుకుంటూ ఉంటాను. అందుకే ఆయనతో పరిచయం, ఆయనతో సహవాసం అనేది, కాళోజీతో నా సహవాసం అనేది నా సాహిత్య సహవాసంలో చాలా ముఖ్యమైన దశ అని నేను అనుకుంటూ ఉంటాను. వరంగల్ నుంచి నేను కరీంనగర్కు వచ్చాక అక్కడ ఉన్న సాహితీ గౌతమి లాంటి సంస్థలతో నేను పనిచేయడం ద్వారా కూడా చాలా నేను నేర్చుకున్నాను. అక్కడ ఉండగానే నేను వేరే రాష్ట్రాలకు సాహిత్య పర్యటనలకు వెళ్ళడం మొదలైంది. 99లో కేరళకి వెళ్ళాను, సౌత్ ఇండియన్ పోయిట్స్ మీట్కు, తిరువురుకు. అక్కడ నేను ఆంగ్లంలో నా పేపర్ను ప్రజెంట్ చేశాను, నా కవిత్వాన్ని చదివాను. 2004లో గోవాకి వెళ్ళాను, మల్టీలింగ్వల్ పోయిట్స్ మీట్కు. అక్కడ వివిధ భాషలకు సంబంధించిన కవుల్ని కలవడం అదొక గొప్ప ఆనందం నాకు. ఈ సంపర్కం అనేది చాలా ముఖ్యం. వేరే భాషలను తెలుసుకోవడం. కొంకణి గురించి నేను అప్పుడు తెలుసుకున్నాను. ఏంటి కొంకణి భాష ఏంటి, అది ఎట్లా ఉందనేది. గోవాలో వేరే భాషలతో నాకు పరిచయం. వాటన్నిటి అంటే ఈ యాత్రలు అనేవి వేరే రాష్ట్రాలకు నేను వెళ్ళడం అనేది ఆ కేరళకు వెళ్ళడంతో మొదలైంది. 99లో మొదలైంది నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళడం. గోవాతోనే అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. కరీంనగర్లో అక్కడ సాహిత్యము దాదాపు మేము ప్రతిరోజు సాహిత్య వాతావరణమే ఆ రోజుల్లో. కాబట్టి వరంగల్ తర్వాత నన్ను పెంచి పోషించిన పట్టణంగా కరీంనగర్ను నేను గౌరవిస్తాను. అది నాకు చాలా ఇష్టమైన ప్రాంతమైంది. అక్కడి నుంచి నేను బదిలీ హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లోని నగర జీవితం నాకు చాలా సంక్లిష్టంగా అనిపించింది. నేను ఎప్పుడు దాంట్లో కలిసిపోలేకపోయాను. ఎప్పుడు దాంట్లో నేను ఎడంగా ఉన్నట్టుగానే ఉండేవాడిని. నా పల్లెటూరు మనస్తత్వానికి నగర మనస్తత్వానికి మధ్య ఉన్నటువంటి భేదం వల్ల నేను ఆ నగర జీవితం నాకు సంక్లిష్టంగా అనిపించింది. ఇక్కడే ఒక విషయం చెప్తాను మీకు. 2001లో నాకు 40 ఏళ్ళు నిండినప్పుడు ఎవరో చెప్పారు కదా, లైఫ్ బిగిన్స్ అట్ 40 అని. ఈ 40 ఏళ్ళు అయినప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, వర్తమాన జీవితంలో మనిషి జీవితం ఎట్లా ఉంది, అసలు పుట్టుక నుంచి మరణం వరకు మనిషి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు అనేది ఒక దీర్ఘ కవితగా రాయాలనేది నాకు ఆలోచన కలిగింది 2001లో. అంతవరకు నేను 30, 40, 50, 60, 70, 80 పంక్తులు, 100 పంక్తులు, 120 పంక్తుల కవితలు రాసుకుంటూ వచ్చాను. అట్లాగే ఏకవాక్య కవిత కూడా రాశాను. ఉదాహరణకు నేను అప్పుడు గోదావరి పుష్కరాలు అయితే ధర్మపురి వెళ్ళాను, గోదావరి దగ్గరికి. అక్కడికి వెళ్ళి నేను గోదావరి స్నానం చేశాను. చేసినప్పుడు నాకు ఒకటి అనిపించింది,
ఒకటే వాక్యం కవిత్వం నా మొదలు మెలిగింది. ద్రవించి ప్రవహించాలే గాని మనిషిని మించిన నది ఉందా. నాకు ఏదైతే వాక్యం స్ఫురించిందో దాంట్లో ఒక్క పదాన్ని కూడా నేను మార్చకుండా దాన్నే ఒక కవితగా రాశాను. ఒకటే వాక్యం, ఒక కవిత. ద్రవించి ప్రవహించాలే గాని మనిషిని మించిన నది ఉందా. అది పుష్కరాలకు సంబంధించింది కనుక దాని టైటిల్ పుష్కలం అని పేరు పెట్టాను. పుష్కలంగా ఉండటం, మనిషి పుష్కలం అవుతాడు నదిలాగా ప్రవహిస్తే. ఇట్లా ఏకవాక్య దగ్గర నుంచి నేను 120 వరకు రాశాను, కానీ దీర్ఘ కవితను అంతవరకు నేను రాయలేదు. అది సాధన చేశాను. 1 సంవత్సరం పాటు నేను దీర్ఘ కవిత రాశాను. దాని పేరు ఆట. అది ఒక సాధన. కవిత్వాన్ని ఎట్లా నిర్వహించాలంటే ఒక వాక్యాన్ని నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఒక 1000 పంక్తుల కవితని నిర్వహించడం కూడా, అది దాంట్లో ఉన్న లోటుపాట్లు నేను 40 ఏళ్లకు నేను గ్రహించగలిగాను. అందుకే నా సాహిత్య జీవితంలో దీర్ఘ కవిత అనేది నాకు చాలా ముఖ్యమైనటువంటి మలుపు అని చెప్తున్నాను. అంటే ఇదంతా ఒక ప్రయోగం అన్నమాట. మనం అది చేయకపోతే మనకు తెలియదు ఇది వస్తు నిర్వహణ ఇంత కష్టం అనేటువంటి విషయం. అది ఆట అనేది నాకు ఆ రకంగా చాలా సన్నిహితమైన విషయం. ఇట్లాగే 2006లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. 2006 వరకే నేను వ్యవసాయం గురించి చాలా కవిత్వం రాస్తూ వస్తున్నాను. చాలా కవితలు వచ్చేసాయి. నేను ఒకసారి ఎక్కడికో కవిత్వం చదవడానికి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట, మరుసటి రోజు కవిత్వం చదవాలి, సాయంత్రం పూట కవులందరూ మిత్రులు కూర్చున్నప్పుడు ఒక మిత్రుడు అడిగాడు నన్ను ప్రేమతోనే, ఏమండి వ్యవసాయం గురించి రైతుల గురించి మీరు రాశారు కదా, ఎంతకాలం రాస్తారండి అన్నాడు. ఆయన ప్రేమతో అడిగాడు, గౌరవంతోనే అడిగాడు. నేనేదో సమాధానం చెప్పాను ఆయనకు. కానీ ఆ రాత్రి నాకు అదే మనసులో ఉంది. మరుసటి రోజు కవి సమ్మేళనం, దానికోసం 1-2 కవితలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఆ రాత్రి పూట ఒక చిన్న కవిత రాసుకున్నాను. నా సాహిత్య జీవితంలో చాలా ముఖ్యమైన కవిత అవుతుందని నేను ఆ రోజు ఊహించలేదు. ఒక ప్రశ్న, ఒక జవాబు ఉంటుంది. దాన్ని మరుసటి రోజు కవి సమ్మేళనంలో దాన్నే చదివాను నేను. ఏమిటా ప్రశ్న, ఏమిటా జవాబు అంటే, ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం? ఇది ప్రశ్న. నా మిత్రుడు అడిగింది ఆ రోజు. ఎన్నాళ్ళు రాస్తారయ్యా పొలాల మీద కవిత్వం? దాని సమాధానం అదే కవితలో 2వ భాగం. నేలను రైతన్న దున్నినంత కాలం, మెతుకు మీద మనిషి బతికినంత కాలం. కవిత అయిపోయింది అక్కడికి. ఇది చాలా కీలకమైంది. ఈ వ్యవసాయ కవిత్వంలో నేను రాసిన దాంట్లో అన్నిటికంటే చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటూ ఉంటాను. నిజానికి ఈ దేశానికి కేంద్ర బిందువు కూడా రైతు అని నేను అనుకుంటాను. ఈ రోజు కూడా ఆ కవితని నేను చదవడం 2006లో జరిగింది. దానికి నేను ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాను. అది అంత విస్తారంగా రాయాల్సినటువంటి అవసరం. 2010 ఆ ప్రాంతంలో, అప్పటికే నేను ఆంగ్ల సాహిత్యాన్ని చదువుతూ ఉన్నాను. 2010 ప్రాంతంలో అమితాబ్ ఘోష్ హైదరాబాద్ సిటీ వచ్చాడు ఆయన నవల లాంచ్ కావడానికి. బెంగాలీ వాడైనా విదేశాల్లో స్థిరపడ్డాడు, ఆంగ్ల సాహిత్యాన్ని రాస్తున్నాడు. అంతర్జాతీయంగా ఆయనకు పేరుంది. ఆయన సీ ఆఫ్ పాపీస్ అని ఒక నవల రాశాడు, 500 పేజీల నవల. వార్తాపత్రిక వాళ్ళు అప్పుడు దాంట్లో గుడిపాటి ఉండేవాడు. గుడిపాటి నాకు ఫోన్ చేసి, ఈ 500 పేజీల నవల 2 రోజుల సమయం మీరు చదివి అమితాబ్ ఘోష్ని ఇంటర్వ్యూ చేయాలన్నాడు. నాకు అంతకుముందు నేను చాసోని ఇంటర్వ్యూ చేసిన అనుభవం ఉంది కనుక ఇంటర్వ్యూ చేయడానికి నాకు ఆసక్తి చూపించాను. ఆ 2 రోజులు దానికి క్షుణ్ణంగా 3 సార్లు చదివాను. నిజానికి ఆ 2 రోజులు 48 గంటల్లో 24 నుంచి 30 గంటలు ఆ పుస్తకం మీదనే ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన అంత ప్రసిద్ధ రచయితను అడగాలంటే మనకు తెలియాలి కదా, జ్ఞానం ఉండాలి కదా మనకు. అట్లా నాకు అధ్యయనం ఒక అవసరం వల్ల ఏర్పడింది. అంటే తీవ్రమైన అధ్యయనం చేయకపోతే సాహిత్యంతో ప్రయాణం చేయలేమని. 2010లో నేను ఒక హోటల్లో అమితాబ్ ఘోష్ని ఇంటర్వ్యూ చేశాను. అది నాకు ఒక మేలు కొలుపు. అది నాకెంతో వెలుతురునిచ్చింది. ఆయన వినమ్రత, ఆయన నిరాడంబరత, ఆయన సాధన నాకు ఒక లెసన్. ఆయన ఒక ప్రశ్నకు జవాబు ఏం చెప్పాడంటే, నేను ఒక పేజీని 50 సార్లు రాస్తానన్నాడు ఆయన. అంటే వర్చువల్గా 500 పేజీలు నవల రాయాలంటే 25,000 పేజీలు రాశాడు. 4 సంవత్సరాల పాటు రాశాడు అన్నాడు సీ ఆఫ్ పాపీస్. నాకు చాసో చెప్పిన జవాబు గుర్తుకొచ్చింది. 3 సంవత్సరాలు పట్టింది ఒక కథ రాయడానికి. నాకు అనిపించింది సాహిత్యంలో సాధన ఎంత అవసరమో అమితాబ్ ఘోష్ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాను 2000. తర్వాత 4 ఏళ్లకు ఆయనకు అది ట్రయాలజీ, అది నవలాత్రయం. రెండోది రిలీజ్ అయినప్పుడు కూడా రెండోసారి కూడా నేను ఆయన్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేశాను. 2 సార్లు అమితాబ్ ఘోష్ని ఇంటర్వ్యూ చేశాను. అట్లాగే నేను బెంగాల్కు సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మహాశ్వేతాదేవిని ఇంటర్వ్యూ చేశాను. భారతీయ సాహిత్య అకాడమీ చైర్మన్ గా, ప్రెసిడెంట్ గా ఉన్న సునీల్ గంగోపాధ్యాయని ఇంటర్వ్యూ చేశాను.
జ్ఞానపీఠ రచయిత వాసుదేవన్ నాయర్ మలయాళ రచయిత చేశాను. అంటే చాలా మంది రచయితల్ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా అనేక విషయాలు నేను తెలుసుకున్నాను. నాకు ఆంగ్ల భాష అక్కడ నాకు ఉపయోగపడిందని నాకు అర్థమైంది. నిజానికి భారతీయ భాషలు అర్థం చేసుకోవడానికి ఇవాళ మనకు ఆంగ్ల భాష ఒక మీడియం లాగా ఉంది మనకు. ఆ రకంగా నేను అదే కాకుండా పాశ్చాత్య సాహిత్యాన్ని కానీ నెరూడాన్ని నేను ఎక్కువ ప్రేమించడానికి, నెరూడా సాహిత్యాన్ని ఎక్కువ చదువుకు కారణంగా ఆంగ్ల భాష నాకు ఉపయోగపడిందని అర్థమవుతుంది. అట్లా నేను ఆ ఇంటర్వ్యూస్ కూడా అదే సమయంలో నాకు చేయడం అనేది జరిగింది. 2004 ఆ ప్రాంతంలో శివశంకర్ గారు నాకు ఫోన్ చేసి, మనము ఇంత కవిత్వం వస్తుంది, వేల కవితలు వస్తున్నాయి సంవత్సరానికి, దాంట్లో కొన్ని కవితల్ని ఒక పుస్తకం లాగా ఎందుకు వేయకూడదు అనేది విశ్వేశ్వరరావు గారు అయినటువంటి సాహిత్య ప్రియుడు వేస్తా అంటుండు పబ్లిషర్, మీరు నేను సంపాదకులుగా పనిచేస్తాం, మీకు ఇష్టమేనా అన్నారు. నేను పని చేస్తానని చెప్పాను. ఆ పని 2005లో మొదలైంది. 2005 నుంచి 2014 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు 10 సంకలనాలు నేను శివశంకర్ గారు కలిసి ఉత్తమమైన కవితలు ఏంటివి అనేది వాటిని పనిచేసి ఎడిటర్గా పనిచేశాం. అదొక పార్శ్వం నా సాహిత్య జీవితంలో. ఏమిటి ఎడిటర్గా పనిచేసినప్పుడు కవితను చదువుతాము, దాంట్లో ఉత్తమం అయింది చూడాలి. ఎట్లా మనం ఉత్తమం కాంతి అంటాము, దాని ప్రమాణాలు ఏంటి, వస్తువా రూపమా వాటి సమన్వయమా ఏమిటి అనేది నేను శివశంకర్ గారు చేసిన చర్చలు ఏవైతున్నాయో అవి నా సాహిత్య జ్ఞానాన్ని పెంపొందించాయి, నన్ను ఒక విద్యార్థిని చేశాయి. అట్లా కాకుండా అందరి సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకోవడానికి పనికొచ్చింది అది నాకు. 10 ఏళ్ళు ఆ రకంగా నేను ఆయన విజయవాడలో మే 1వ తారీఖు వచ్చిన ఒక ఉత్సవం లాంటిది. ఆ రోజు ఆ పుస్తకం రిలీజ్ అయ్యేది. ఆ రకంగా శివశంకర్ గారితో సాన్నిహిత్యము సహవాసం అనేది నాకు సాహిత్యానికి సంబంధించిన అనేక అంశాలను నేర్పిందని నేను స్పష్టంగా చెప్పగలను. 2010 ప్రాంతంలోనే నాకు దేశెట్టి కేశవరావు అనే ఆంగ్ల ఉపన్యాసకుడితో పరిచయం ఏర్పడింది. ఆయన గొప్ప ట్రాన్స్లేటర్, చాలా గొప్ప ట్రాన్స్లేటర్. అనంతపురం హిందూపూర్లో ఉండేవాడు. నా కవితలను అప్పుడు ఆయన చేత ట్రాన్స్లేట్ చేయించాను. ట్రాన్స్లేట్ చేస్తే అదొక పుస్తకంగా వేద్దామని. ఆయన అన్ని ట్రాన్స్లేట్ చేశాక నేను ఆయన హిందూపూర్ వెళ్ళాను ఆయనతో మాట్లాడడానికి. అప్పుడు ఆయనతో 2 రోజులు చర్చ చేశాను. ప్రతి పోయం మీద నా అభిప్రాయం చెప్పడం, ఆ అభిప్రాయం చెప్పడం, అట్లా చేస్తే ప్రతి లైన్ మీద. 2 రోజుల తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, దర్భసేన గారు, మీకు ఆంగ్ల భాష మీద ఇంత ధ్యాస ఉంది, శ్రద్ధ ఉంది, ఇన్ని విషయాలు చెప్పారు, నేను కూడా కొన్ని తరచు చూసుకోవాలనిపించింది, మీరు ఎందుకు ట్రాన్స్లేట్ చేసుకోరు, ఇంకొకరి మీద మీరు ఆధారపడకండి, మీరు బాగా ట్రాన్స్లేట్ చేసుకోగలరు అని ఆయన నాకు నమ్మకం ఇచ్చారు. అంతకుముందు కూడా ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు వరంగల్లో ప్రొఫెసరు, ఆయన కూడా 1-2 సందర్భాల్లో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అని అన్నారు. ఈ ఇద్దరి ప్రోద్బలం వల్ల 2010లో నేను ఆంగ్ల కవిత్వాన్ని రాయడం మొదలుపెట్టాను. ముందుగా నా కవిత్వాన్ని నేను ట్రాన్స్లేట్ చేసుకోవడంతో దాన్ని ప్రారంభించాను. ఆ రకంగా అనువాదకుడిగా ఆంగ్ల కవిత్వాన్ని రాయటము అనేది నాకు 2010లో జరిగి, ఈ 10 ఏళ్లలో నేను ఆంగ్ల కవిత్వాన్ని కూడా రాసుకోవడం, నా కవిత్వాన్ని వేరే వాళ్ళ కవిత్వం అనువాదం చేసుకోవడం, అట్లాగే నా కవిత్వమే నేను ఇంగ్లీష్ పుస్తకం కూడా వేయడం జరిగింది. సో అదొక మలుపు నాకు. తర్వాత నేను కుటుంబంతో కలిసి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి దేశం ఏదో ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం. ఒకసారి కర్ణాటక, ఒకసారి తమిళనాడు, ఒకసారి ఒరిస్సా, ఒకసారి నార్త్ ఇండియా, ఒకసారి అండమాన్ నికోబార్ దీవులు, ఒకసారి ఇట్లా 7-8 పర్యటనలు చేశాను. నా భార్య కమలతోనూ, నా పిల్లలు మానస, చైత్రతో కలిసి నేను ఈ ప్రయాణాలు చేసినప్పుడు యాత్రల మీద నేను చాలా విస్తారంగా కవిత్వం రాశాను. ఇంతకుముందు మన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు అండమాన్ గురించి. అండమాన్ జైలు చూసి నేను అండమాన్ జైలు మీద కవిత రాశా, దుఃఖపడి రాశాను. నిజానికి ఎంత వేదన పడ్డారు అప్పటి వాళ్ళని అక్కడ విని, ఆ జైలు చూస్తే అర్థమవుతుంది. అట్లా నేను యాత్రా కవిత్వాన్ని విస్తారంగా రాశాను. అంటే లోటస్ టెంపుల్ గురించి రాశాను, తాజ్మహల్ గురించి రాశాను, కోణార్క్ గురించి రాశాను, అజంతా కేవ్స్ గురించి రాశాను, అండమాన్ గురించి రాశాను. ఇవన్నీ నేను అంటే యాత్రా కవిత్వం అనేది నా జీవితంలో భాగం అయిపోయింది, నాకు ఇష్టం అయిపోయింది. అట్లాగే మా రామప్పన్ గురించి కూడా 2012లో రాశాను, ఇటీవల అది హెరిటేజ్ సెంటర్గా. అంటే అట్లా ఒక నెరేటివ్ పోయిటరీ కూడా నాకు ఇష్టం అయిపోయింది. 2015లో నాకు అమెరికాకు తానా సంస్థ ఆహ్వానించినప్పుడు ఒక కవిగా నేను అమెరికాకు వెళ్ళడం కూడా గొప్ప జ్ఞాపకం నాకు అది. అక్కడ వాళ్ళు సహృదయతతో నన్ను ఆహ్వానించారు, తిరిగాను. షికాగో, ముఖ్యంగా షికాగో చూసి, షికాగోలో ఉన్న షికాగోలో వివేకానందుడు ఉపన్యసించిన సభాస్థలిని చూసి అక్కడ కాసేపు కూర్చొని ఉత్తేజితున్నే ఒక పోయం రాశాను, వివేక దర్శనం అని. అట్లా యాత్రా కవిత్వం అమెరికా మీద కూడా నేను రాయడం జరిగింది. అక్కడికి వెళ్ళొచ్చేసేసి అది అక్కడికి అట్లా తానాకు వెళ్ళడం. అట్లాగే ఆకాశవాణి ప్రతి సంవత్సరం ఒక సర్వభాషా కవి సమ్మేళనం జరుగుతుంది. దాంట్లో కేవలం 23 మంది కవులే పాల్గొంటారు. 22 భాషలకు సంబంధించిన 23 మంది కవులు, హిందీ నుంచి 2 వస్తారు. అదొక అపరూపమైందనమాట.
నా చిన్నప్పటి నుంచి తెలిసింది, నేను రేడియోలో వినేవాడిని. 2010లో నాకు అవకాశం వచ్చింది. తెలుగును ప్రాతినిధ్యం వహిస్తూ నేను తెలుగు కవిగా అస్సాం వెళ్ళాను. గౌహతిలో జరిగిన సర్వభాషా కవి సమ్మేళనం. అది గొప్ప ప్రయాణం నాకది. అది గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. భారతీయ కవులు, అన్ని భాషల కవులు సరసన కూర్చొని నేను కవిత్వాన్ని వినిపించడం జరిగింది. 2015లో మా ఆంధ్ర బ్యాంకులో నేను ఉద్యోగం చేస్తూ ఫ్యాకల్టీగా, అంటే టీచింగ్ సైడ్‌కు నేను రావడానికి మా బ్యాంక్ అవకాశం ఇచ్చింది 2015లో. 6 ఏళ్ల పాటు ఫ్యాకల్టీగా ఉండడం ద్వారా పాఠం చెప్పేటువంటి ఒక అవకాశం నాకు కలిగింది. అది నేను ఎప్పటినుంచో కోరుకుంటుంది. మా నాయనగారు ఉపాధ్యాయుడు. ఆ క్రమంలో మా లైబ్రరీ బ్యాంక్ లైబ్రరీలో అనేక పుస్తకాలు నేను చదువుకున్నాను. మేనేజ్మెంట్ బై సైన్సెస్ చదువుకున్నాను. సామాజిక శాస్త్రాలు చదువుకుంటున్నాను. నాకు అనిపించేది ఏంటంటే, సామాజిక అవగాహన సరిగా లేకుండా, సామాజిక శాస్త్రాల అవగాహన లేకుండా, సామాజిక పరిశీలన లేకుండా కవిత్వం రాయడం కష్టం. ఎట్లాంటి అవగాహన మనకు ఒక దృక్పథం ఏర్పడాలి కదా! అది కూడా కారణం. సో, అట్లా నేను అవన్నీ చదవడం కూడా నా సాహిత్యానికి ఉపయోగపడిందని నేను అనుకోవడం. అదే సంవత్సరం 2015 తర్వాత 2016లో కాకతీయ యూనివర్సిటీలో నేను ఎండోమెంట్ లెక్చర్ ఇవ్వడానికి నన్ను వాళ్ళు పిలిచారు. అది గొప్ప గౌరవం నాకు. కాళోజీ గురించి ఉపన్యాసించడం ఒకటైతే, ఎంతో చారిత్రకం, నేనెంతో గౌరవించే కాకతీయ యూనివర్సిటీ దాంట్లో అక్కడ ఎండోమెంట్ లెక్చర్‌కు నేను వెళ్లి ఇవ్వడం కూడా నా సాహిత్య జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. 2015 వరకు నేను శివశంకర్ కలిసి సంపాదకత్వం వహించామని చెప్పాం. 2015 నుంచి నేను ఒక్కడినే సంపాదకుడిగా మళ్ళీ దాన్ని కొనసాగించాను క్రితం 6 సంవత్సరాలు. ఇట్లా దేశం అంతా తిరిగాను. ఈ క్రమంలో నేను రాసిన అనేక ఉత్తరాలు ఉన్నాయి. సంజీవ్ దేవ్ ప్రభావంతోని ఆ ఉత్తరాలు కూడా పుస్తకంగా పలకరింపు పేరుతోని అది కూడా వచ్చింది. కాబట్టి నేను 1961 నుంచి ఇప్పటి వరకు ఇంత సాహిత్య ప్రయాణం చేశానంటే ఒక కారణం చెప్పి తీరాలి. అది కుటుంబం నుంచి నాకు వచ్చిన తోడ్పాటు. కుటుంబం నుంచి నా భార్య కమల దగ్గర నుంచి, నా పిల్లల దగ్గర నుంచి కనుక సహకారం రాకపోతే, వాళ్ళు నాకు ఇంత మాత్రం సహకరింపతే నేను ఎంత ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. కాబట్టి నా కుటుంబంతో సహవాసం ఉండడం వల్లనే నేను సాహిత్యంతో ఇంతకాలం సహవాసం చేయాలి. ఎంత వాళ్ళు నా కోసం సమయం కేటాయిస్తే, నాకు అనుమతిస్తే నేను ఇన్ని తిరగలిగాను, ఇంత రాయగలిగాను గంటకడు. కాబట్టి కుటుంబం కూడా నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్. నేను అనుకుంటాను, రచయితకు రాయడం ఒక హక్కు కావచ్చు, కానీ తన బాధ్యతల పట్ల కనుక తనకు జాగరూకత లేకపోతే అతను ఎక్కువ కాలం సాహిత్య ప్రస్థానం చేయలేడని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పగలను. కవి సామాన్యుడి కంటే ఏ రకంగా ఎక్కువ కాదు. సామాన్యుడికి బాధ్యత ఉన్నట్టు కవి కూడా బాధ్యత ఉంటుంది. అతనికి ఎగ్జంప్షన్స్ ఏం లేవు ఉంటుంది. సామాన్యుడి కంటే ఎక్కువ బాధ్యత ఉండాలి, సామాన్యుడి కంటే ఎక్కువ విలువలు ఉండాలి. అప్పుడు మాత్రం అతను కవి కాగలుగుతాడని నా జీవితం నాకు చెప్పింది. అన్నిటికైనా ముఖ్యంగా వ్యవసాయ జీవితాన్ని ఇష్టపడతాను కనుకనే నా సాహిత్య రూపం, నా కవిత్వ రూపం సరళంగా, స్పష్టంగా ఉండాలని కోరుకున్నాను. నేను సంక్లిష్టకు వ్యతిరేకం. దేన్నైనా సరళం చేసి తీరాలి, సరళంగా చెప్పి తీరాలి మనం. అప్పుడే కదా మనం ఎవరైనా చదువుకుంటే అర్థం అవుతుంది. ఎట్ ది సేమ్ టైం దాంట్లో గాఢత ఉండాలి. గాఢత నిండిన సరళత నా కవిత్వ మార్గం. దాంట్లో ప్రయాణం చేస్తూ కవిత్వం రాశాను ఇంతకాలం. నేను ఏమి చెప్పాను, ఏమి ఇచ్చాను అనేది నాకు తెలియదు, కానీ నేను సాహిత్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను, మనుషుల గురించి తెలుసుకున్నాను. నేను అనేక రకాల జాడ్యాల నుంచి బయటపడ్డాను. అంటే నాకు మనిషిగా ఉండేటువంటి రకరకాల చాపల్యాల నుంచి బయటపడడానికి నా సాహిత్యం నాకు ఉపయోగపడిందని చెప్తూ ఉన్నాను. అందుకే వ్యక్తిగా నేను సమున్నతంగా అవడానికి నా సాహిత్యం నాకు పనికొచ్చిందని నా ఉద్దేశం. అయితే ఇంత సహవాసం తర్వాత నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒక కవిత్వ జీవితం దీర్ఘకాలం సాగాలంటే నా అనుభవం చెప్పేదంటే, అధ్యయనం ఒకటి, పర్యటన ఒకటి, భాషలతో సాహిత్యం ఒకటి, అనువాదాలు ఒకటి, సంభాషణలు ఒకటి. ఇన్ని పనులు చేసుకుంటూ పోతేనే దీర్ఘకాలం మనం ఒక యాంత్రికంగా కాకుండా క్రియేటివ్గా సాహిత్యాన్ని నడపగలుగుతామని నేను భావిస్తూ వచ్చాను. అయితే నా మీద ప్రేమతో ఎందరో నేర్పారు నాకు. పాపినేని శివశంకర్ గారి దగ్గర నుంచి. నిజానికి నేను ఒక మాట చెప్పడం మర్చాను. నా మొదటి సాహిత్య పురస్కారం గరికపాటి నరసింహారావు గారు ఇచ్చారు. గరికపాటి నరసింహారావు ఇవాళ మహాసహస్రావధాని 1987లో ఆయన మొదటి పురస్కారానికి అనౌన్స్ చేశాడు పేర్లు. అప్పుడు నేను పంపిన కవిత్వంకి ఆయన మొదటి పురస్కారం ఇచ్చాడు. ఆయన గరికపాటి సాహిత్య పురస్కారం. అట్లా గరికపాటి వారితో నాకు 30 ఏళ్ల సాహిత్య పరిచయం. అట్లాగే కాళోజీతో పరిచయం, పాపినేని, వీళ్ళందరి ద్వారా నేను తెలుసుకున్నది చాలా ఎక్కువ. ఎంతో మంది నుంచి నేర్చుకోకుండా ఏ కవి దీర్ఘకాలం ప్రయాణం చేయలేడని, అందుకే నేను అందరికీ బహుదా రుణపడి ఉన్నానని నేను అనుకుంటూ ఉంటాను.
మళ్ళీ చెప్పదలుచుకుంది ఏంటంటే, సాహిత్యంతో సహవాసం అంటే వ్యక్తులతో సహవాసం, కళతో సహవాసం, ప్రాంతాలతో సహవాసం, నీ కుటుంబంతో నీకున్న సహవాసం. ఇవన్నీ సానుకూలమైనప్పుడే సాహిత్యం కూడుతుందని, అందుకే ఈ సందర్భంగా నా మొదటి ఉపాధ్యాయుడు, నన్ను కవిని చేసిన ఉపాధ్యాయుడైన లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి సంజీవ్ గారికి, కాళోజీ గారికి, పాపినేని శివశంకర్ గారికి, ఇంకా అనేకులైనటువంటి కవులకు, వరవర్రావు లాంటి గొప్ప నిబద్ధత కలిగినటువంటి కవులు, అలాంటి వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. వాళ్ళందరి వల్లనే నేను ఇంత ప్రయాణం చేయగలిగాను అనుకుంటూ, ఇంత ప్రయాణాన్ని ఇట్లా ఒక గంట సేపు ముచ్చటించే అవకాశం, ముఖ్యంగా నాకు నిన్ననే 60 ఏళ్ళు నిండాయి. ఇవాళ మాట్లాడే అవకాశం ఇచ్చింది నాకు మాడపూసి సాహిత్య వేదిక. వారికి నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాడపూసి సంపత్ కుమార్ గారు, మీ సౌజన్యానికి మీరు నన్ను ఆహ్వానించినందుకు ఈ 4 మాటలు చెప్పగలిగాను. మీకు మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.